అగ్రే వహ్ని పృష్ఠే భానుః రాత్రౌ చుబుక సమర్పితజానుః करतलभिक्षस्तरुतलभासः तदपि न मुच्यत्याशापाशः भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. పగలు సూర్యుని వైపు వీపును ముందరకు చలిమంటను పెట్టుకొని రాత్రులంతా మోకాలకు గడ్డాన్ని ఆనించి ముడుచుకుంటూ భిక్షాపాత్ర బదులుగా దోసిట్లోనే భిక్ష తీసుకొని తింటూ చెట్టు కిందనే కాలం గడుపుతున్న వ్యక్తి కూడా ఆశాపాశాన్ని తొలగించుకోడు. ఈ శ్లోకాన్ని శ్రీ హస్త మలకుడు చెప్పాను. వెనుకటి శ్లోకంలో అవసాన దశలోనున్న కోరికలను వదులుకోలేని ఒక వృద్ధ గృహస్థుని దైన్య వ్యవస్థను వర్ణించి ఇక్కడొక సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి యొక్క అవస్థను కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారు. కనీస అవసరాలైనా కూడా గూడులను కూడా ఛేదించి వేసి ఎండా వానలలోను చలి మంచులలోను చెట్టు కింద తలదాచుకుంటూ నేల మీద నిద్రిస్తూ దోసిట్లోనే భిక్ష తీసుకుని తింటూ ఒంటి మీద గుడ్డలు లేకుండా ముడుచుకొని నిద్రిస్తూ కాలం గడిపే వ్యక్తి సన్యాసి అనిపించుకుంటాడు. ఇవి అన్ని బాహ్యమైన వస్తువులన్నీ అవి తెచ్చిపెట్టి శారీరక సుఖాలని త్యాగం చేయడం మాత్రమే. ఇవి సహనము తితిక్షణలను శరీరం మీద ఆధిపత్యాన్ని వృద్ధి చేయడానికి తోడ్పడగలవు. కానీ నిజమైన సన్యాసం అంటే ఆంతరంగిక విషయ సంగత్యమే. మనసులోని కోరికలను కల్మష ప్రక్షాళనము అన్నమాట. ఈ కల్మషం పూర్తిగా నిర్మూలింపబడినంత వరకు బాహ్య సాధనల వలన ప్రయోజనం స్వల్పమే. సర్వసుఖాలను త్యజింపవేసిన సాధువులనైనను చివరి వరకు అంటిపెట్టుకుని ఉంటూ ముందు జన్మలకు కూడా వెంబడిస్తుంది. మానసిక సన్యాసం లేకుండా శారీరక సుఖత్యాగాల వ్యర్థములే అన్న సత్యాన్ని కొందరు రాక్షసుల గాథల వలన స్పష్టమవుతుంది. వారు తీవ్రమైన కోరికలు పెట్టుకొని సర్వసుఖాలను వదులుకొని ఘోర తపస్సులు చేసి స్వార్థపూరితమైన వరాలను పొంది లోకకంటకులుగా తయారై నశించారే కానీ త్యాగము తపస్సుల యొక్క సత్ఫలితాలను పొందలేదు. మనస్సులోని కోరికల్ని అణగదొక్కి మానసికంగా అనుభవిస్తూ బాహ్య సాధన చేసేవారు మిథ్యాచారులు. అనగదొక్కబడినవి ఏవైనా ఒక్కసారిగా విజృంభిస్తాయి గనుక కోరికల్ని అసలే చేరనివ్వరాదు. చేరినా ఉజ్జగించి దారి మళ్లించి తొలగించుకోవాలి కానీ బలవంతంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తే బెడిసి కొడుతుంది.